అమ్మా తులసి, ఆ, వస్తున్నావా? మామయ్య ఫోన్ తీసుకొస్తున్నాను సమ్మయ్య. బిర్యానీ అదిరింది కోడలా. మామయ్య మళ్ళీ ఓకే ఓకే ఓకే, బాగుంది మేనకోడలా, చాలా చాలా బాగుంది. నిజంగానే మామయ్య? మా అన్నయ్య అబద్ధం చెప్తాడా? దాని తృప్తి కోసం అది అడిగిందిలే ప్రియా. అన్నయ్యని ఏమన్నా ఊరుకోదు. మాది బ్లడ్ రిలేషన్ అమ్మా. గుడ్ ఆన్సర్. పర్వాలేదే, బాగానే చేసావు. ఏంటి ప్రియా, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు నేనేమన్నానే? ఏమన్నానంటే ఏమన్నా? ఓయ్, ఏంటది అలా దబాయిస్తున్నావు? ఏముంది మా చెల్లి? ఆవిడికి మీ సపోర్టా? మ్మ్. అసలు అన్న కన్నా తల్లివేనా నువ్వు? ఏంటమ్మా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి? తను నేర్పింది కాదు, స్వశక్తితో స్వయంగా నేనే కష్టపడి నేర్చుకుని ఇవాళ తొలిసారిగా బిర్యానీ చేస్తే మామయ్య శభాష్రా అదిరింది అని అంతగా మెచ్చుకుంటుంటే నువ్వేంటి పర్వాలేదు అని అంత తేలిగ్గా అంటావు? ఇంతేనా? ఇంకా నేను ఇంకేదో అనుకున్నాను. అన్నయ్య, ఇదిగో మంచినీళ్ళు తాగు. సరదాగా అన్నానులేమ్మా. సరదాగా కాకపోతే మా మీద నీ కోపమే ఉంటుందిరా. మామయ్యకి పొలమారితేనే అమ్మ అంతగా విలువిల్లాడిపోయింది. మా ప్రేమలు అలాంటివి. గుడ్, కీప్ ఇట్ అప్. అయినా ఎందుకు పొలమారిందంటావు? దుర్గమ్మ తలుచుకుందేమో. ఇప్పుడు అది నిన్ను నన్ను తలుచుకునే పొజిషన్లో లేదు. ఆ వెంకటలక్ష్మి, దాని డ్రెస్సులు, హైదరాబాద్, అంతే. పని మీదున్న నన్ను మాత్రం ఖచ్చితంగా తలుచుకుంటుంది. ఎందుకు? అదంతేలే. మాయా, కాస్త బిర్యానీ వేనా? చాలరా. చాలంటే నేనెలా తృప్తి పడతాను? గ్యారంటీగా బాగుందని నేనెలా అనుకుంటాను? నువ్వు అనుకోవాలని మేం ఆయాసపడాలా? పిల్లల తృప్తి కోసం పెద్దలు ఆయాసపడాలి, ప్రయాసపడాలి. వామ్మో వామ్మో, పిన్ని, పంట పగలే నా ఇంట్లో దొంగలు పడి దోచుకుంటున్నారు. దుర్గా, ఏంటండి దుర్గా అంటున్నారు? ఏంటి ఇదంతా? దీని దొంగతనమో దోపిడీ అనకపోతే ఇంకేమంటారు? అలా బయటకు వెళ్ళానా లేదా? ఇలా మందంతా నా ఇంటి మీద పడిపోయారా? ఏ ప్రియా, ఏదో నాటకం మాటలు మాట్లాడతారు కదా? ఏంటి దొంగ వ్యవహారం? నా అదృష్టానికి హైదరాబాద్ బంద్ అన్నారు. మీ బుద్ధులు బతుకులు బయటపడటానికే బంద్ అనుకుంటాను.
దొంగ కుక్కల్లా వచ్చి నా సొమ్ము తినడానికి సిగ్గుగా లేదు. మీరంత తిండికి మొహం వాస్తే అమ్మా తల్లి అని గేట్లో నిలబడి అడిగితే నేనే తెచ్చేసేదాన్ని కదా ముష్టి. దుర్గా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి నాది కాదండి, మీది. నేనలా వెళ్ళగానే మీరంతా ఇక్కడ పోగవడం ఏంటి? ఏం రాయబారం నడపడానికి దిగబడ్డారు? నేను బయటికి పోవడం ఈ పిల్ల రాక్షసి చూసింది. అందుకే గుంపు గుంపు అంతా వచ్చి పడిపోయింది. చాటుమాటుగా ఈ విందులేంటి, ఆ కేకలేంటి? నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు ఎందుకు నేను లేనప్పుడు వాళ్ళని రమ్మన్నారు? అవసరం ఏమొచ్చింది? రావాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? చూడ్డానికి వచ్చాం. మీ చేతి వంట తినాలనిపించిందంటే చేసాం, అందరం కలిసి భోంచేసాం. తప్ప తప్ప తప్పున్నారా? అయినా వండి పెట్టాను వెళ్ళాను కదండి. ఇన్నాళ్ళ నుంచి నేనేగా చేసి పెడుతుంది. అంత ఆవిడ చేతి వంట తినటానికి ఆవిడేమైనా కృష్ణప్రియ అన్నపూర్ణ డీలక్స్ మెస్ నడుపుతోందా? బెజవాడంతా వచ్చి ఆవిడ మెచ్చుకుంటున్నారా? నా గడప దాటను అని ప్రతిజ్ఞలు చేసిందానివి కదా, ఎలా వచ్చావు? మనిషి లేదు కదా అని ఇష్టారాజ్యంగా మెక్కిపోవచ్చని ఇష్టమైన మాటలు 4 మాట్లాడి అన్నని బుట్టలో వేసుకుని ఇంకా అంతో ఇంతో లాగుదామని వచ్చావా? మా అమ్మేమి గడప దాటి రాలేదు. నేనే వంట చేశాను. అంత మాట తప్పే మనిషి కాదు మా అమ్మ. అబ్బో అమ్మ, ఆవిడో అమ్మ, నువ్వొక బొమ్మ. మాటంట మాట. దుర్గా, అనవసరంగా మాటలను వాళ్ళని బాధ పెట్టుకో. నేను రమ్మని బలవంతం చేస్తేనే వాళ్ళు వచ్చారు. అది వండింది. ఏ తిండికి కరువు పడ్డారా? నేను మీ కడుపు మాడుస్తున్నానని చెప్పదలుచుకున్నారా? దొరికిన దొంగ నిజం ఒప్పుకోడ్రా. అలాగే మీరు వాళ్ళు. ఇంత చెప్తున్నా ఏంటి? దొంగలు, దొంగతనం, మెక్కడానికి వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు అంటూ ఏదేదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నావేంటే? అంత రోషం పౌరుషం ఉన్నవాడే అయితే నా ఇంటికి ఎందుకొచ్చారు? చాటుమాటుగా రావడం తప్పు కాదా? ఏ స్వార్థం లేకుండానే వచ్చారా నా ఇంటికి? నా పర్మిషన్ లేకుండా వచ్చినందుకు అనే హక్కు నాకుంది. చచ్చినట్టు మూసుకుని పడుండాలి. మాకు మేంగా ఏమీ రాలేదు. మామయ్య చెప్తున్నాడు కదా నేనే పిలిచాను అని. వినిపించడం లేదా నీకు? ఓగితే పొళ్ళు రాల కొడతాను. ఏంటే ప్రియా, మీ అన్నయ్య కాళ్ల వేళ పడి ప్రాధేయపడటానికి సందు దొరికిందని వచ్చావా? అన్నయ్య, నా బిడ్డని కోడల్ని చేసుకో అని కొంగు చాచి భిక్ష పట్టడానికి వచ్చావా? వదన లేనప్పుడు వాగ్దానాలు చేయించుకుందామని వచ్చావా? వండి పెట్టి నా కొంపకి నిప్పంటిద్దామని వచ్చావా? వదిన, నర్మయ్, వదినట వదిన. ఎవరే నీకు వదిన? ఏనాడైతే నీ బుద్ధి బయటపడిందో అప్పుడే వరస పోయింది. అలా పిలిచే హక్కు పోయింది. చూడు దుర్గమ్మా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తులసి, నువ్వు ఆగమ్మా, నన్ను మాట్లాడిని. స్వార్థంతో వచ్చాము, ప్రాధేయపడ్డానికి వచ్చాము, బుద్ధులు బయటపడుతున్నాయని అంతంత నిందలేసి మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటే అవే నిజాలైపోతాయి. తను మన నిజాయితీ చూడనప్పుడు మనం ఈవిడికి అంత విలువివ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో దుర్గమ్మ, మేము మామయ్య మీద ప్రేమతో వచ్చాము. మీ సొమ్మేమి ఆశించి రాలేదు. ఇందాకేదో అన్నావే, గుమ్మల్లో నిలబడితే ముష్టి వేసేదాన్ని అని. ఆ పరిస్థితి మాకేమీ లేదు, రాదు. ఇంకా ఏదో అన్నావు. కాళ్ళు పట్టుకొని చేయి చాచి యాచించడానికొచ్చావా అని.
ఆ అవసరం మా అమ్మకి లేదు, నాకు లేదు. లోకమేమి గొడ్డు పోలేదు. నేను ఈ ఇంటి కోడలి కావాలని ఏమీ కోరుకోవడం లేదు. వస్తే గిస్తే మంచి పిల్ల కోసం ఆ గుమ్మ ముందు ఈ గుమ్మ ముందు నువ్వే కొంగు చాచాలి. అది గుర్తుంచుకో. ఏం కూసావే నిన్ను? దుర్గమ్మ, మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావే? ఎంత ధైర్యమే నీకు? శభాష్ వెంకటలక్ష్మి. ఆ దెబ్బ నేను కొట్టాల్సింది. అది వరస సరిపోయింది. రోగం బాగా కుదిరింది. పెద్ద చిన్న లేదా మాట అనడానికి? ఏం పెంపకం పెంచావే ప్రియా నువ్వు? నన్నే కొడతావే నువ్వు? నిన్ను తులసి, నిన్ను సాంబయ్య మామయ్యల మొహం చూసి ఆగాల్సి వస్తుంది. లేకపోతే నీ మెడకి నా జడ చుట్టి పురేసి చంపేదాన్ని నిన్ను. వినండి, బాగా వినండి. నన్ను నా వాళ్ళని అంటుంటే వింటూ ఆనందపడుతున్నారా? ఏం మాట్లాడరా? అవునులే, మీరెందుకు మాట్లాడతారు? ఈ మందంతా మీ తాలూకునే కదా. చిదిగో దుర్గమ్మ, పరాయి వాళ్ళని పక్కన చేర్చుకుని ఆయన వాళ్ళని దూరం చేసుకుంటున్నావు. నీకిప్పుడు తెలీదు. ఏంటే ఆ? ఏంటి నాకు తెలియంది నీకు తెలిసింది? పోవే ముందవతలకి. అసలు సిగ్గున్న వాళ్ళైతే ఇంతసేపు నిలబడతారే? కనబడగానే పోకుండా ఇంకా నోరెత్తుతోంది. పోండి అవతలకి. నా కళ్ళ ముందు నుంచి అవతలకి పోండి. పద ప్రియా. రా ప్రియా. అంతా నా వల్లే జరిగింది. వాళ్ళు నన్ను క్షమించలేరు. ఆ దేవుడు నన్ను క్షమించాడు. పెట్టాల్సిన పద్ధతిలో బాగా గడ్డి పెట్టావు దుర్గా. నాకన్నా బాగా వెంకటలక్ష్మి పెట్టింది. ఇదిగో ఈ అమ్మాయి ఆ రాక్షసికి కరెక్ట్ మొగుడు. ఇంక నీ ఇంటి వైపే చూడరే. నాకు కావాల్సింది కూడా అదే. రండి లోపలికి. వెంకటలక్ష్మి, సభాష్. నా మనసు గ్రహించావు, దాని మాట సహించలేకపోయావు. నేను చేయాల్సిన పని చేసి నాకు నచ్చేలా, నేను మెచ్చేలా చోచి కొట్టి చంప పగలగొట్టా. నీ చెయ్యి కందిందనే వెంకటలక్ష్మి మంట పుడుతుందా? అమ్మా మంగళాంబ గారు, మీరు మరీ అతి చేయకండి. మంచి చేసిందనిగానే మరీ ఎక్కువ చేసేస్తున్నారు. నువ్వు చేసిన దానికి నేను సంబరపడిపోతున్నానే. ఇదిగో సంతోషంగా ఈ చైన్ నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇదిగో, ఇది నా గుర్తుగా ఉంచుకో. ఈ దుర్గం ఎప్పుడు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఇంతే. పెద్ద చేనే ఇచ్చింది, దాని అదృష్టం పండింది.
నీ సంతోషమే మా సంతోషం దుర్గా. అవునత్తమ్మా, లేకపోతే అది నిన్ను పెద్ద చిన్న లేకుండా మాట్లాడవేంటి? ఒళ్ళు మండిపోయింది, పిచ్చ కోపం వచ్చింది, తిక్క రేగిపోయింది, అంతే వాయించేశా. నేను ముందే చెప్పాను కదా, సంతోషం వస్తే ముద్దులు, కోపం వస్తే మద్దలే అని. అవునవును, నాకు గుర్తుంది. ఏదైనా నువ్వు మంచి పని చేసావే. దానికి పొడుగు జడ అని పొగరత్తమ్మా. మ్మ్. అవును, దాని పొగరంతా అందులోనే ఉంది. అందుకే నన్ను పట్టుకుని నోరు మూసుకో అంది. నేను నోరు మూయించేశాగా, దెబ్బకి దాని కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అసలే నా చెయ్యి చురుకు, మనతో పెట్టుకుంటే పిప్పి పీచు పీచు అయిపోవాల్సిందే. ఏ వెంకలక్ష్మి, ఏమనుకుంటున్నావు నువ్వు? తులసి ఎవరో తెలుసు కదా, మా నాన్న వాళ్ళ చెల్లెలి కూతురు, మా నాన్నకి మేనకోడలు. తన మీద చేయి చేసుకుంటావా? ఇది మా కుటుంబ విషయం, మేము చూసుకుంటాం, మధ్యలో నీకెందుకు? ఇట్రా. ఏంట్రా ఏమంటున్నా? మన కుటుంబ విషయమా? అదెవరా చేయి చేసుకోవడానికి? అది నన్ను అన్నదానికి చాచి కొట్టాల్సింది నువ్వు. ఆ పని మానేసి దానికి బుద్ధి చెప్పిందని తప్పంటున్నావా? అయ్యో అత్తమ్మా, బావనేం అనకత్తమ్మా, నాకు బాధేస్తుంది. నువ్వు ఊరుకో. రే, అది మీ నాన్నకి చెల్లెలు కూతురైతే ఇది నా అన్న కూతురు. అది మీ నాన్నకి మేనకోళ్ళైతే ఇది నా మేనకోళ్ళు. దానికి మనకు ఎంత చుట్టరికమో దీనికి మనకు అంతే చుట్టరికం. అది నీకేమవుతుందో ఇది కూడా అదే అవుతుంది. దానికి ఏ హక్కులున్నాయో దీనికి కూడా అవే హక్కులున్నాయి. అది తిరగబడింది, ఇది సరిచేసింది. అది ఎదురు తిరిగింది, ఇది బుద్ధి చెప్పింది. దాన్ని సమర్థిస్తే నేను నిన్ను వ్యతిరేకించాల్సి వస్తుంది. అయినా మెచ్చుకోవడం మానేసి దీని మీద రెచ్చిపోతావేంట్రా? వెంకటలక్ష్మి చేసింది 100% కరెక్ట్. ఇంకో మాట దీన్ని ఇప్పుడన్నా ఇంకెప్పుడన్నా నేను ఊరుకోను. వెంకటలక్ష్మి, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. అదెందుకు పట్టించుకుంటుంది? నిన్ను తప్ప ఎవ్వరిని పట్టించుకోదు. నువ్విలాగే ఉండు. ఓసే వెంకటలక్ష్మి, కొట్టేశావే. దుర్గమ్మ అత్త దగ్గర మార్కులు కొట్టేశావు. ఇలాగే దాని మీద ప్రతాపం చూపిస్తూ ఉండు. దీనితో శబాష్ అనిపించుకుంటూ ఉండు. ఇవాళది చైన్ వేసింది. తరువాత పరీక్షల్లో ఇలా ఫస్టున పాస్ అయిపోతూ ఉంటే దాని కొడుకు చేత నీ మెడలో పసుపు తాడు కట్టించేస్తుంది. అంతే, నీ దశ తిరిగిపోతుంది. ఆ తర్వాత పట్టపు రాణివైపోతావు. అంతఃపురం ఏనుగు, అంబారి రాజభోగమే. నాన్నమ్మా, చంప పగలగొడితే చైన్ వేసింది, మూతి పగలగొడితే ఏం వేస్తుంది? మంగళసూత్రం వేస్తుందా? దాని మంగళసూత్రం నీకెందుకే? వాడితో తాళి మెడలో కట్టించుకోవాలి. ఆ తులసి మెడలు వంచాలి, దాని పొగరు దించాలి. అర్థమైంది నాన్నమ్మా. అత్తమ్మ ఆయువు పట్టు ఆ తులసి మీద తిరగబడమే. ఆ. వదిలే, నేను చూసుకుంటాగా. ఆహా, నాలో సగం అంశుందే నీలో. కానీ అలా బయటకు వెళ్ళానా లేదా? ఇలా మంద అంతా నా ఇంటి మీద పడిపోయారా? దొంగ కుక్కల్లా వచ్చి నా సొమ్ము తినడానికి సిగ్గుగా లేదు? ఎవరితో మంగళమ్మ మనవరాలు మన తులసిని కొట్టడం ఏంటి? చాలా బాధగా ఉంది ప్రియా. నువ్వు వద్దన్న బావ కోసం తను తృప్తి పడతాడని వెళదామన్నాను. మనం 100 అనుకుంటాం, కాని మధ్యలో ఆ పిల్లెవరు?
దుర్గకిష్టం కావచ్చు ఆ పిల్ల, కాబోయే కోడళ్ళని చెప్పుకుని తిరగొచ్చు. కానీ మన అమ్మాయి మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం దానికి? వదిన మెప్పు కోసం అది అలా చేసుంటుందండి. వదిన సపోర్ట్ చూసుకుని రెచ్చిపోయి ఉంటుంది. మనం తులసికి సపోర్ట్ చేసుంటే దాన్ని తొక్కి తాట తీసేది.